వైల్డ్ ఫైర్ ఉంది కాబట్టి, అందులో వైల్డ్ ఫైర్ ఉంది కాబట్టి వైల్డ్ ఫైర్. ఫైట్ సీన్ అంటారా, అది బోయపాటి గారి రేంజ్. ఆయన తీసే సినిమా స్టేటస్ వేరు ఉంటది, ఈయన తీసే దాంట్లో వేరు ఉంటది. కానీ ఫైట్ సీన్స్ మాత్రము అంతకు మించి తీసిండు, బోయపాటి గారికి మించి తీసిండు ఫైట్ సీన్స్ లో మాత్రం. కరెక్టే కరెక్టే, కనపడ్డాడు. ఆ రేంజ్ కి తీసుకెళ్ళిపోయింది మూవీని. ఆ ఫైట్ సీన్ లో ఆ రేంజ్ తీసుకెళ్ళి ఒక్కొక్క సీన్ లో ఒక్కొక్క హైలైట్ ఉందన్న. ఏ మూవీ చూసినా పుష్ప 2 వచ్చి ఏ మూవీ చూసాను. అరే అన్న ఇదొక బ్రాండ్ అన్న, బ్రాండ్ ని వేరే ఏ సినిమా అనేది లేదు, ఇదొక బ్రాండ్ అంతే. చెప్పండి అన్న, మూవీ ఎలా ఉంది? మూవీ మాత్రం హైలైట్ అన్న. మూవీ థియేటర్ పోతే చూడండి ప్లీజ్. ఇంకొకటి, మూవీని మాత్రం ఎవరు రివీల్ చేయొద్దు, మూవీకి వచ్చి చూడాలి. ఇంకొకటి, ప్రేయస్ అనేది తీయద్దు ప్లీజ్, ప్రతి ఒక్కరు చెప్తున్నా. సుకుమార్ గారు, అల్లు అర్జున్ గారు 3 years కష్టపಟ್ಟು తీసిన మూవీ, ఆ మూవీకి తగ్గట్టు రెస్పాన్స్ వస్తుంది. ఒక నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వెళ్ళిపోయాడు అన్న. అన్ని ఉంటాయి అన్న, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఎట్లా పెళ్ళి అని చెప్తే వింటే ఎట్లుంటుందో కూడా మా బండి చూపించింది ఇలా. చాలా అన్న, చాలా యాక్టింగ్ ఎరగదీసింది. ఒక వైఫ్, ఒక హస్బెండ్ ఒక వైఫ్ ఎట్లుండాలో అట్లనే రియాలిటీగా యాక్టింగ్ చేసింది. శ్రీవల్లిని ఒక వైఫ్ ఎలా ఉండాలనేది ఒక ఎగ్జాంపుల్ చూపించచ్చు. ఒక హస్బెండ్ ను ఒక దగ్గరగా అవమానించినా సరే, ఇంకొక విషయంలో కానీ తప్పు చేసినా సరే ఎట్లా రెస్పాండ్ అవ్వాలన్నది కూడా శ్రీవల్లి ఒరిజినాలిటీగా చూపించింది. ఆ యాక్టింగ్ కి మాత్రం వర్త్ పెట్టచ్చు. ఆ టికెట్ కి ఆ సినిమాకు న్యాయం చేసింది. అన్న ఎందుకు పెట్టిందా అన్న, ఆ స్టోరీని బట్టే వస్తుంది. ఎందుకు పెట్టింది అనేది మాత్రం మాట కరెక్ట్ కాదు. సినిమా ఏ విధంగా చూడాలో అదే విధంగా చూడండి. ట్రోల్ చేసే వాళ్ళు కూడా ఇదే చెప్తున్నా, ట్రోల్ ఆపండి. వాళ్ళు బాగానే ఉంటారు, మనం బాగుండాలి. హైలైట్ ఇచ్చింది అన్న. ఆ ఎంట్రీ మేము ఎక్స్పెక్ట్ చేయనంత ఎంట్రీ ఇచ్చిండు. డైలాగ్ అదే, పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటుగా, ఫైర్ అన్న, ఫైర్ కాదు వైల్డ్ ఫైర్. పార్టీ ఉంది, 3 ఉన్నాయి. ఆ 3 తెలియాలంటే పార్ట్ 3 చూడాలి. పార్ట్ 3కి 3 పెట్టిండు, ఆ 3 తెలియాలంటే పార్ట్ 3 చూడాలి. ఉంది చూడాలి, పార్ట్ 3 చూసేంత ఉంది. ఓవరాల్ గా చెప్పాలంటే 10 కు 10 ఇవ్వచ్చు. ఇంకొకటి, ఎవరైనా సరే మూవీ థియేటర్కి వచ్చి చూడండి, చూసినాకనే రివ్యూ చెప్పండి. రివ్యూ చూసి మాత్రం సినిమాకి రావద్దు. రివ్యూ ప్రతి ఒక్కడు ట్రోల్ చేసే ప్రతి ఒక్కడు ఒక్కొక్క విధంగా చెప్తాడు రివ్యూ. కానీ మూవీ మాత్రం థియేటర్కి వచ్చి చూసినాకనే చేయండి.